జగన్ ఆరోగ్య సురక్ష ద్వారా, ఆరోగ్య ఆసరా ద్వారా ఇంటింటా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని పట్టించుకున్న వ్యక్తి ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఒక 108, ఒక 104, ఒక ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్తు, ఫీజు రీయింబర్స్మెంట్, ఇలా అనేక పథకాలు తీసుకువచ్చింది ఆ మహానేత, దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే వాటిని మరో 4 అడుగులు ముందుకు వేసి అమలు చేస్తా ఉన్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలకు కుదేలైపోయిన సంఘాలు ఏకంగా 18% నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అవుట్ స్టాండింగ్ రుణాలతో సతమతమైపోతా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ పొదుపు సంఘాలకు మళ్ళీ జీవం పోసింది ఎప్పుడు అనంటే ఎవరు అనంటే ఈరోజు ఈ విద్యా రంగంలోనే హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, కేవలం తీసుకొచ్చిన ఈ సంస్కరణల మీద మాత్రమే లెక్కలేసుకుంటే ఈ 55 నెలల కాలంలో అక్షరాల ఖర్చు చేసింది 73,000 కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎడ్యుకేషన్ అనే ఒకే ఒక్క సెక్టర్ మీద కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, కేవలం ఈ సంస్కరణల మీద మాత్రమే మన పిల్లలు చదవాలి, గొప్పగా ఎదగాలి అని తపన తాపత్రయంతో బహుశా ఎప్పుడు గతంలో జరగని విధంగా ఖర్చు చేసింది ఏకంగా 73,000 కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇలాంటి మార్పులు ఒక్క విద్యారంగంలో మాత్రమే కాదు కనిపించేటివి. ఈరోజు ఇలాంటి గొప్ప మార్పులు ఈరోజు ఒక్క విద్యారంగంలోనే కాదు, వైద్య రంగంలో చూసినా కనిపిస్తుంది, వ్యవసాయ రంగంలో చూసినా కనిపిస్తాయి, మహిళా సాధికారత విషయంలో కూడా కనిపిస్తాయి, సామాజిక న్యాయం విషయంలో కూడా కనిపిస్తాయి, పరిపాలన సంస్కరణల విషయంలో కూడా ప్రతి రంగంలోనూ కూడా ఇలాంటి మార్పులు ఈ 55 నెలలుగా ప్రతి అడుగు వేస్తూ మార్పులు చేస్తూ ప్రయాణం సాగుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ సందర్భంగా ఈ మార్పుల్లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి మార్పుల్లో ఏ ఒక్కటి చేయటానికి కూడా ఏనాడు కూడా గతంలో ఎప్పుడు ఎవరు ఆలోచన చేయలేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నాకన్నా ముందు గత ప్రభుత్వాన్ని చూశారు. నాకన్నా ముందు చూసిన గత ప్రభుత్వంలో పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇన్ని మార్పులు మీ బిడ్డ జగన్ చేయగలుగుతా ఉన్నాడు, మీ అన్న జగన్ చేయగలుగుతా ఉన్నాడు, మీ తమ్ముడు జగన్ చేయగలుగుతా ఉన్నాడు, మీ జగన్ చేయగలుగుతా ఉన్నాడు. మరి ఇలాంటి మార్పులు ఏనాడు కూడా గతంలో ఎందుకు జరగలేదు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏనాడు కూడా ఇలాంటి మార్పులు చేయాలి అని చెప్పి మనసు కూడా రాని ఒక ఆయన పరిపాలనను మనం చూసాం. ఆ పెద్ద మనిషి